జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనకి భగవద్గీతలోని 2వ అధ్యాయం 16వ శ్లోకాన్ని ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఇది మనకి లోకానికి ఎలా అనువర్తిస్తుందో మనం తెలుసుకుందాము. నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యా అంతః తన్వయో సత్యదర్శిభిః. అంటే ఈ శ్లోకంలో భగవాన్ ఏం చెప్తున్నాడంటే, ఉండేది ఎడిదిరిగి ఉంటుంది, ఉనికి ఉంటుంది, లేని దానికి ఎడిదిరిగి లేదు. కాబట్టి ఈ రెండు కూడా యోగులు తత్వ దర్శనం చేసిన వాళ్ళు చెప్తారని చెప్పారు. అంటే చెప్తూ ఇంకేం చెప్తారంటే, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, యుద్ధంలో ఈయనకి వ్యాకులత కలిగింది అంటే చెడుని అంతరించాలి. చెడుని అంతరించాలంటే, దుర్మార్గుడిని అంతరించాలంటే ఏం చేయాలి, వాడి గురించి మనం ఆలోచించకూడదు. కానీ శాశ్వతమైంది ఏదో దాని గురించి ఆలోచించాడు. శాశ్వతమైంది ఈ యొక్క ఆత్మ శాశ్వతం, నీ ఆత్మ శాశ్వతం, వాడి ఆత్మ శాశ్వతం. కానీ వాడు చేసిన పనులు అనేవి దుర్మార్గ పనులు. మరి దుర్మార్గ పనులు చేస్తున్నప్పుడు వాడిని ఏం చేయాలా, ఆ శరీరంలో ఉంచాలా తీసేయాలా? ఖచ్చితంగా ఆ శరీరంలోంచి వాడిని తొలగించాలి. తొలగించకపోతే మనకి పాపం మనకు అంటుకుంటుంది. ఒక సైనికుడిగా, ఒక క్షత్రియుడిగా, ఒక యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఎవరైతే దుర్మార్గుల్ని అంతరించలేదు అంటే ఆ పాపం మందవుతుంది. కాబట్టి ఇక్కడ ఆయనకి ధైర్యాన్ని ఉసుకొలుపుతున్నాడు అన్నమాట భగవానుడు. నువ్వు వాళ్ళని చంపినందువల్ల నీకు ఎలాంటి పాపము నీకు అంటదు, వాళ్ళని ఇంకా నువ్వు మంచి బాగుపరుస్తున్నావు. ఎందుకంటే ఆ శరీరాన్ని, వాళ్ళు ఉన్నటువంటి దుర్మార్గాన్ని, దుర్మార్గపైన శరీరాన్ని, దుర్మార్గపు ఆలోచనతో కూడినటువంటి శరీరాన్ని తొలగిస్తున్నావు. తొలగించినంత వల్ల ఏమవుతుంది, చిరిగిపోయింది, సొక్క అంతా పాతబడిపోయింది, ఈ సొక్క అంతా దుమ్ము కొట్టుకుపోయింది, ఈ సొక్క అంతా వాసన, చండాల వాసన వస్తుంది. ఏం చేస్తాము, తీసి పక్కన పడేసి ఇంకో కొత్త సొక్క వేసుకుంటాం. అలాగే వాళ్ళని నువ్వు ఆ శరీరంలోంచి, ఆ దుర్మార్గపు ఆలోచనతో కూడుకున్న శరీరంలోంచి తీసి వేరే శరీరంలోకి పంపిస్తావు అంతే. కాబట్టి దాని గురించి నువ్వు ఎలాంటి చింతన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి శరీరాలే నశిస్తాయి, ఆత్మ నశించదు. శాశ్వతమైంది అలాగే ఉంటుంది. అసత్ అనేది లేకుండా అసలు ఉండదు, అశాశ్వతం అనేది అసలు ఉండదు. కాబట్టి అది భూమి మీద ఎడిదిరిగి ఉండదు. అశాశ్వతం అంటే ఏంది, మన శరీరం ఉంటుందా, మన తాతలు తండ్రులు ఎంతోమంది ఎన్నో తరాలు వెళ్ళిపోతున్నారు. కానీ శాశ్వతమైంది ఆత్మే. ఈ ఆత్మని మనం కాపాడుకునేదానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయంలో భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గట్టిగా చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా నువ్వు ఎటువంటి చింతన చెయ్యొద్దు, యుద్ధం చెయ్యి, ఆత్మచింతనతో యుద్ధం చెయ్యి. వాళ్ళ ఆత్మలు శాశ్వతం, శరీరాల శాశ్వతం. కూడా తొలగించి ధర్మ రక్షణ చెయ్యి అని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో తెలియజేశాడు. చేస్తున్నాను.